ఆహా ఆహా బాగా తినండి సార్. ఇలా తినేవాళ్ళంటే మా ఓనర్ గారికి ఎంత ఇష్టమో. తినండి సార్, బాగా తినండి. మీకేం కావాలో అడిగి మరీ వేయించుకు తినండి. ఇంకా 4 కూరలు వేయించుకోండి. ఒరే వెంకా, చేపల పులుసు పట్టుకురా. ఏది వారం రోజుల క్రితందా? చవట చెప్పింది చెయ్యి. చేపల పులుసు పట్టుకురా. ఓహో బాగా తినండి సార్. ఇలా తెగ తినేవాళ్ళంటే నాకెంత ఇష్టమో. కడుపు నిండా భోంచేసాం. ఇప్పుడు ఏం చేయాలి? చేతులు కడుక్కోవాలి. చేతులు మూతులు కడుక్కోవడం తర్వాత ముందు తిన్నదానికి డబ్బులు. పోరా, ఆ విషయం భోంచేసే ముందు ఆలోచించలేదు. లేదు. భోంచేసేటప్పుడు ఆలోచించలేదు. లేదు. భోంచేసిన తర్వాత ఎందుకు ఆలోచన? ఏం తమ్ముళ్ళు ఏమిటో ఆలోచిస్తున్నట్టున్నారు? ఓహో, వాష్ బేసినా అక్కడుంది. చేతులు అక్కడ కడుక్కోండి, డబ్బులు ఇక్కడ ఇవ్వండి. మంచి కుర్రాళ్ళు చక్కగా తిన్నారు. ఒరే వెంకా, ఏం తమ్ముళ్ళు చేతులు బాబు వెళ్ళిపోకండి ఆయన, దండం పెడతా వెళ్ళిపోకండి ఆయన. 350 రూపాయలు బిల్లు అయింది సార్. బిల్లా? ఎందుకు బిల్లు? అదేనండి, మీరు భోజనం చేశారు కదా, దానికి డబ్బులు ఇవ్వాలి కదా, అది బిల్లు. బిల్లు అదే నువ్వుంట్రా, నేను ఇస్తానులేరా. నా మాట విను, బిల్లు నేను ఇస్తాగా. నా మాట వినరా, పెద్ద చెప్తున్నా కదా, బిల్లు నేను ఇస్తానుండు. ఇదిగో ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో, బిల్లు నేను ఇస్తాను. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో, బిల్లు నేను ఇస్తాను. బిల్లు నేను ఇస్తాను చెప్తున్నాను కదా. బిల్లు నేను ఇస్తాను చెప్తున్నానా? మర్యాదగా చెప్తున్నాను, బిల్లు నేను ఇస్తాను. బిల్లు ఇస్తాను చెప్తున్నా, బిల్లు నేను ఇస్తారా? సార్ సార్ మీలో మీరు కొట్టుకోకండి, ఎవరో ఒకరు ఇవ్వండి సార్. ఎరా నన్నే కొడతావా? కొట్టడం కదా. బాబు డబ్బులు ఇవ్వడానికి దెబ్బలాడేందుకు సార్? ఎవరెవరు ఇవ్వండి సార్. బిల్లా ఆడిస్తాడు, తీసుకోండి. మీరు ఇవ్వండి సార్. ఇందా నుంచి పెద్ద పోజు కొడుతున్నాడుగా, ఆడేమనండి. మీరు ఇవ్వండి సార్. నేనెందుకు ఇవ్వాలండి? ముందు నన్ను కొట్టాడు కదా, ఆడే నేర్చుకోమనండి. నన్ను మాత్రం కొట్టలేదా? వాడేమన బిల్లు నువ్వే ఇవ్వరా. నువ్వెవరా? నేను ఇమ్మంటున్నానా? నేను ఇమ్మని చెప్తున్నానా? నేను ఇమ్మంటున్నానా? మర్యాదగా నువ్వు ఎవరా? బిల్లు ఎవరా? తప్పకుండా. అయ్యి బాబోయ్, చికెన్ రో. అయ్యో ఒరే అయ్యి బాబాయ్ కుర్చీలు నా పండుగ రే నాయన చితికి పోతాయి రా నాయన. బాబా రే పాడు చేయకండి. అమ్మా అమ్మా పట్టుకుంటారు ఆయన. నా మాట విని వెంటనే వెళ్ళిపోండి నాయనలారా. ఎంత ధైర్యం నీకు? నా బిల్లు నువ్వు ఇస్తానంటావా? నీకెంత ధైర్యం రా? నా బిల్లు నువ్విస్తావా? నాయనలారా, మీ ఇద్దరు డబ్బులు ఇవ్వద్దు. ఆ డబ్బులు ఏదో నేనే ఇచ్చుకుంటాను. ఇదిగో తీసుకోండి, ఇద్దరికి ఇచ్చారు 50 రూపాయలు. ఈ దక్షిణ తీసుకుని నా హోటల్లో ఇంకేం విరగొట్టకుండా ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోండి రా నాయన, దండం పెడతాను. చిన్నాడా? ఏమమ్మా? పెద్దాడా? ఏంటే? ఇదిగోరా నీకు పావలా. రేయ్ ఇదిగో నీ పావలా. ఈ డబ్బులు పెట్టి చేగోడీలో చక్రాలో కొనుక్కు తినండి, అంతేగాని బీడీలు కాల్చి కళ్ళని తగ్గి సాగుబాకండి. బీడీలా అంటే ఏమిటా చిన్నాడా? అసలు ఆ మాట నేను ఎప్పుడు వినలేదురా పెద్దోడా. బీడీలంటే ఏంటి అమ్మమ్మ?
బీడీలంటే ఆ. మామూలుగా ఇంత సన్నగా ఇంత లావుగా ఉంటాయి ఆహా. అవి కాలిస్తే ఇట్ట వస్తాయి. ఎట్ట నవ్వుతున్నారో చూడు, నవ్వండి అమ్మా, బాగా నవ్వండి. ఆ పళ్ళు చూడు, కోనేరు మెట్లలే ఎట్ట పాసిపెట్టి చచ్చినాయో. కాపులా కుక్కల్లాగా ఇల్లరక ఉంటాకి మీకంటే సన్నాసులు ఈ ప్రపంచంలో ఆడికి అల్లుడుగా ఎవరు దొరుకుతారు? అది నిజమేననుకో. అవునే అమ్మమ్మ, మా తాత కూడా ఎల్లరికి పాలుడేనంట కదంటే. కొట్టానంటే చీపురు కట్ట ఇరిగిపోద్ది గాడితే. ఆయన నెగతాలు చేసే అంత తొడుగురా నువ్వు? ఊరుకోరా చిన్నడా, ఆంబోతుంది తిడితే ఆవు కోపం వస్తుందని చెప్పారా? నోరు మూయ్, గాడితే. ఇదిగో నేను చెప్పేది సరిగ్గా వినండి. ఉం, మన ఇంటికి పెళ్లి కావాల్సిన పిల్ల రాబోతాను. ఉం. మీ ఇద్దరు ఇట్ట ఏకిలి చేష్టలు ఎర్రేషాలు వేశారనుకో, మీ ఇద్దరిలో ఎవరిని చేసుకోవాలో తెలియక అది అల్లల్లాడిపోద్ది. ఆ తర్వాత ఎవరిని చేసుకోకుండానే దాని దారి అది పోద్ది. ఏమిట్రా, ఏమిటి? అయ్యయ్యో, గాడిదుల్లారా ఇట్టాడి చేష్టలు చెయ్యొద్దనేరా నేను చెప్పింది. వెళ్ళి మొఖాలు కడుక్కుని చావండి ముదనష్ట పాళ్ళారా. ఏయ్, లేవండి, లేవండి. ఇంటి పండి పండి. అమ్మమ్మ, ఓ ముఖ్యమైన విషయమే. ఏంటి మీకు కూడా పేరు అబ్బా, ఒరేయ్, నువ్వు చెప్పరా, నువ్వు చెప్పరా. నువ్వే చెప్పరా. అమ్మమ్మా, మామయ్య తన కూతుర్ని కూడా తీసుకొస్తున్నానని చెప్పావు కదా, అవునరా. మరి ఇంటి ముందు ఈ మురికాల వెంటే కంపు గబ్బు. దానికి నన్నేం చేయమంటా? 2 బళ్ళ ఇసుక తెప్పించి చల్లించి చదును చేద్దామన్న గొప్ప ఐడియా వచ్చింది మాకు. ఒక్క 200 ఉంటే. ఏంటి 200? అంతే, 200. ఏడ్చావులే. ఓట్లేస్తే రోడ్లు బాగు చేయిస్తానని చెప్పాడు గాడు ఎవడో. ఆయన్ని జుట్టట్టుకుని ఈడ్చుకురా, రోడ్డు బాగు చేయించు. వాళ్ళు ఓట్లేసే వరకేనే, ఆ తర్వాత వాళ్ళు కనపడరు. పేపర్లో వేసినా సరే మనం వాళ్ళని పట్టుకోలేం. దానికి నన్నేం చేయమంటా? నేను ఇడ్లీ అమ్మి అట్లు అమ్మి దమ్మిడి కూడబెట్టుకున్న డబ్బులోంచి 200 ఇయ్యాలా? చస్తే ఇవ్వను. మనకు కూడా కాస్త గౌరవం అంటూ ఉంది కదే, మరి మన లెవెల్ మనం చూసుకోవాలి కదా, అందుకే రోడ్ లెవెల్ చేద్దాము అంటున్నాను. ఒరేయ్, నా లెవెలే ఏంటో నాకు తెలుసు, నా గౌరవం ఏంటో నాకు తెలుసు. ఇదిగో నీ మేనమామ కూతురు వచ్చి ఉంటే ఉంటది, లేకపోతే పోద్ది. దానికోసం 200 ఇయ్యాలా? చచ్చినా ఇవ్వను. ఏయ్, గొప్ప ఐడియా. ఏమిటి? అమ్మమ్మ చచ్చిపోయిందని ఆఫీస్ లో 200 అడ్వాన్స్ తీసుకుందామా? నీ బొంద. క్రితం నెలగా అమ్మమ్మ పోయిందని 500 అడ్వాన్స్ తీసుకున్నాను. ఇంకా లాభం లేదు, మనం పోవాల్సిందే. మట్టి వేదవుతుంది, కళ్ళు కనపడలేదా? పోవే వంకాయ్. ఇదిగో నీకు 2 రోజులు టైం ఇస్తున్నాను. ఆ తర్వాత మా మామ కూతురు వచ్చేస్తుంది. ఈ లోగా నువ్వు నన్ను లవ్ చేసుకోదలుచుకుంటే చేసుకో, లేకపోతే ఫినిష్. ఏ పెద్దోడా, ఒళ్ళెలా ఉంది? కాస్త తిమ్మిరిగా ఉంది. నీకు కూడా 2 రోజులే టైం ఉంది. ఈ లోపల మా మామ కూతురు వచ్చేస్తుంది. నన్ను లవ్ చేసుకోవాలంటే చేసుకో, నేను రెడీ. మా కూతురు వస్తుంది, మనసు నాకు ఇస్తుంది, నాకేసి చూస్తుంది, నన్ను కలవరిస్తుంది. జనక జనక అమ్మమ్మ వస్తుంది, నడ్డి విరగొడుతుంది, ఈపి పగల కొడుతుంది. డబ్బు ఖర్చు చేస్తే నువ్వు దా ఖర్చు చేస్తే తరిమి 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 కొడుతుంది. భలేగుందరా, ఇల్లు పెళ్లిలా ఉంది. కవితకు స్వాగతం పలకడానికి ఏర్పాటు అన్నమాట. పెళ్లికైతే మొత్తం ఇల్లే మార్చేస్తామే. చాలా బాగుందిరా. కవిత కోసం స్పెషల్ గా తయారు చేయించిన కూర్చే ఇంకెవరు కూర్చోడానికి వీలేదు. ఇది మావయ్య కోసం, ఇది అత్తయ్య కోసం. కవిత కాఫీ తాగడానికి స్టీల్ గ్లాస్, కవిత భోంచేయడానికి కొత్తగా కొన్న స్టెయిన్లెస్ స్టీల్ పళ్ళెం. బాగుందిరా. అవును, బాజా భజంత్రులు పెట్టపోయారా? ఇంకా బాగుండేది. వాళ్ళని కూడా ఏర్పాటు చేసేవాళ్ళని. ఎవరో చచ్చిపోయారంట, ఈ మేళగాళ్ళంతా అక్కడ పోయారు. పోనీ మైకా సెట్ పెట్టండి, 10 పాటలు వేసుకోవచ్చు. అసలు చచ్చిందే ఆ మైక్ సెట్టోడే. చాకోటి చచ్చాడు, అందుకే మైకులు లేవు, మేళాలు లేవు. ఏంటో ఇదంతా. ఛీ, ఛీ, అబ్బా, ఛీ. చిత్త. ఛ, ఊరికే దొరక పారే. ఇగో నువ్వు కూడా అక్కడే ఉండు, ఇక్కడికి రాకు. ఏమొచ్చిందిరా మీకు? కవిత కవిత వస్తుంది. వస్తుంది. ఎంత పొగరు?
అరే మీలో చిన్నోడెవరో పెద్దోడెవరో గుర్తుపట్టలేనట్టుగా ఉన్నారే. అయి పెద్దోడు హీ చిన్నోడు. ఎస్ ఐ చిన్నాడు ఈ పెద్దోడు. కులాసన బాబు. ఓ కులాసే అత్తయ్య. అరే ఇల్లంతా బాగా డెకరేట్ చేసినట్టున్నారే. అవును మావయ్య, మీరు వస్తున్నారనే ఈ బ్రహ్మాండమైన ఏర్పాటింగ్స్. మావయ్య మన కవితే కదా. అవునరా కవితే. ఏయ్, ఏమిటి అలాగా? ఓ పక్క ఇంటికి పెద్దవాళ్ళు వస్తే వాళ్ళకి మర్యాద చేయాలని తెలీదు. అబ్బా వీడితో చచ్చిపోతాను మావయ్య. రేయ్ దగ్గరుండి పెద్దవాళ్ళు లోపల తీసుకెళ్ళి వెళ్ళు, వెళ్ళు. మావయ్య లోపలండి. మా అమ్మ కులాసాగా ఉందా? దానికే గుడి పిక్కలా ఉంది. మావయ్య మీరు లోపల పదండి. రేయ్ మావయ్య లోపలికి వెళ్ళారా? కవిత నేను తీసుకొస్తాను, నువ్వు పరా. నేను తీసుకొస్తాను, నువ్వు వెళ్ళవా. నేను రే మన ఓనర్ గారు అబ్బాయి పెళ్లి చేసుకునేది ఎవరినో తెలుసా? మన చిన్నోడు పెద్దోడు మరదలేరా? పెళ్లి రోజు దగ్గర పడుతున్న కొద్దీ నా కాళ్ళు చేతులు ఆటం లేదయ్యా. అక్కడ పెళ్లి పనులు చూడడానికి కొందరు మనుషులు కావాలి. ఏం చేద్దాం అంటావు? దానికేమండి అయ్యా, ఆ ఊళ్ళోనే కొంతమందిని కూలికి పంపిస్తే సరి. తన ఒళ్ళు కాకపోతే తాటి మట్టకి ఎదురు డేకమన్నట్ట. నీ సొమ్ము కాదుగా, నువ్వేమైనా చెప్తావు. అనవసరంగా కూలీలకు డబ్బు ఖర్చు ఎందుకు? మన ఫ్యాక్టరీలో ఉన్న సోంబేర్లు ఓ 10 మందిని వ్యాన్ ఎక్కించు. అదిగో ఆ తిండిపోతులు ఇద్దరిని కూడా ఎక్కించు. వాళ్ళు వెళ్ళనంటారేమోనండి అయ్యా. వెళ్ళకపోతే ఉద్యోగం ఊడుతుందని చెప్పు. అలాగేనండి అయ్యా. అరే చిన్నోడా, యారా పెద్దోడా, పెళ్లికి వెళ్తే అమ్మమ్మ తంతుంది, వెళ్ళకపోతే ఉద్యోగం ఊడిపోతుంది. ఏది దారి? దారి రహదారేరా. పెళ్లి కూతురు తరఫున పెళ్లికి వెళ్ళొద్దు అమ్మమ్మ. అవును, మనం వెళుతుంది పెళ్లి కొడుకుని తరఫున కదా, తప్పు లేదు కదా. అవును కదా. యా అమ్మా, 100 మైళ్ళు బుట్ట బస్సులో వచ్చేసరికి ఒళ్ళు వాచిపోయింది. ఆ వాచిపడం సరేరా, మంచి తిండి దొరక ముందు మొహం వాచిపోయింది. జానమిత్రుల బస్సు, అందులో 25 మందిని వడ్డ బస్తాలు కుక్కాడు. వేళ్ళలో కాక మిమ్మల్ని విమానంలో తెస్తారటే మొహలుడు మొహాలు. చాలా ఎవరుకోయా, ఇదేనా కళ్యాణ మండపం అంటే? ఏమీ తెలియదు పల్లెటూరు గుడ్లకి. ఇది కళ్యాణ మండపం కదయ్యా, పెళ్లి కూతురు ఇల్లు. ఎర్ర చిన్నోడా, ఇంత పెద్ద బంగళాలో సుఖంగా పెరిగిన కవితను తీసుకొచ్చి మన జానెడు కొంపలో పడేయాలనుకోవడం అన్యాయం కదరా. యా ఇదంతా ముసల్దాన్ ఆలోచన, బుద్ధి లేని ఆలోచన. కరెక్ట్. రేయ్ కళ్యాణ మండపంలో సామాన్లు దించాలి, అక్కడ దారిట కొనుక్కురండి. మాయా అత్తయ్య, మాయా అత్తయ్య, మాయా అత్తయ్య, మాయా అత్తయ్యో, అత్తయ్యో, మాయా అత్తయ్య, మాయా. ఏమిటి బాగా ఆగావు? అబ్బే ఏం లేదు, ఇవాళ శుక్రవారమే కదూ. అవును, ఏ అబ్బే శనివారం అయితే బాగుంటుందేమో అనిపించింది. ఇటు వెళ్దాం పద. అదేమిటి గుడికి ఇటు కదా? అంటే ఇది దగ్గర దోవ. బాగుంది. మీ జానడు ఊళ్ళో ఉన్నవే 3 వీధులు, అందులో షార్ట్ కట్ కూడానా? అవుననుకో, మామూలుగా నేను శుక్రవారం పూట తూర్పు వైపు నడవను. ఇది తూర్పే కదా. కాదు, ఇటు పడమర. పడవరే అనుకో, ఆ పడవను కూడా అప్పుడప్పుడు నేను ముద్దుగా తూర్పు అని పిలుచుకుంటూ ఉంటాను. తొందరగా వెళ్దాం పద. అరే ఇలా సందులు గుంతలు తిప్పుతున్నావేంటి? ఇది కడుపులో మాదిరిగా తమాషాగా తిప్పుతున్నట్టుంటేను. కవిత, మనం ఇటు కూడా వెళ్ళొచ్చు. బావా, వాళ్ళని చూసి భయపడుతున్నావేంటి? భయమా? అభే వాడిని చూస్తే నాకు భయం ఎందుకు? అది భయం కాదు, భక్తి. వయసులో పెద్దవాడు కదా అందుకని. లేకపోతేనా నేను తలుచుకుంటే వాడి గుండు గీయించేస్తానా.
ఒర్రేయ్ పండు గీకే గుండు ఇదిగో తేరు, ఇది అన్యాయం. ఎవరిదిరా అన్యాయం? మా మామ కూతురు వచ్చేస్తాదని నా కాళ్ళ ఎళ్ళ పడి నా కాడ 2 ఏళ్ళు అప్పు తీసుకున్నావు. తీసుకుని 2 నెలలు అయింది. అసలు నేదు వడ్డీ లేదు. ఆ డబ్బుని అప్పగాడి సొమ్మనుకున్నావేట్రా అబ్బి పండు గీకే గుండు. ఇదిగో తేరు, తేరు, నా మాట విను. ఏమిరా? పెద్దోడా ఏంట్రా కొత్త బట్టలు అలా సింపేస్తున్నావే? నా బట్టలు నా ఇష్టం, చెప్పుకుంటాను నిప్పెట్టుకుంటాను. మిగదురా పోలే, అవన్నీ ఇట్టే మా అక్కలు కట్టుకుంటారు. తీసుకోండి. ఒరేయ్ రాముడు, ఆ, పెద్దోడు నాకు బట్టలు పంపించాడంటే వాడికి నా మీద మనసైందని కదా అర్థం. ఆయ్. అబ్బా నాకేంటో సిగ్గేస్తుంది బాబు. నీ సిగ్గు చెవుడా, నిన్న ఆ బట్టల్లో చూస్తుంటే నాకే సిగ్గేస్తుందా? రాముడు కాసింత మా అయ్యతో చెప్పి మా ఇద్దరికి లగ్గు పెట్టించువు. నేను గేదెనే ఆంబోతా. ఐవర్ని కాదు లగ్గ పెట్టించడానికి లంకెలు కలపడానికి. ఆరా చూసుకో. నేనంటే మోజుంటే నా ఒక్కదానికే బట్టలు కొనివ్వాలి. ఊళ్ళో ఉన్న అడ్డమైన అనాకారి ముండలకు కూడా కొనివ్వాలా? నోరు మీవే బాండావు. ఊళ్ళో ఉన్న పిల్లలందరికీ బట్టలు కొనిచ్చి అందులో అందమైన వాళ్ళని పెళ్లి చేసుకుంటాడన్నమాట. అలా అయితే పెద్దోడు పిల్లని నేనే. నీ మొహం 100 మంది పోటీ చేసినా నా ముందు బలా దూరేనే. నన్నే చేసుకుంటావు కదూ? ఊరుకోవే ముచ్చుమొహం దానా. పెద్దోడి కిట్టమైన సినదాన్ని నేనే. కుంట్రా సిన్నోడా, బాగా కుంటు. రేపో మాపో నేను నీ కాలు తీసేస్తాను కదా, అప్పుడు ఎలాగో కుంటాల్సి వస్తది. ఇప్పటి నుంచి నేర్చుకో. ఆ, కాల్ తీసేయడం ఏంటి? ఆ మా మామ కూతురు వస్తాది, దానికి లైన్ అయ్యాలని నా దగ్గర 2 ఏళ్ళు అప్పు తీసుకున్నావు కదా, నెల్లాళ్ళైనా దాని చెట్టట్లేదు. అంచేత ఒక కాలు తీసేద్దామని. నీకు తేలికొండేని ఎవడ పేరు పెట్టాడు కానీ సరిగ్గా పెట్టాడయ్యా. ఎప్పుడు కొడదామని చూస్తుంటావు. మరీ ఎక్కువగా పొగిడేకు, నాకు దిష్టి తగిలేస్తాది. అది సరే, డబ్బిచ్చే. అవన్నీ ఇక్కడ మాట్లాడుకునేశారా? నీకు నాకు మధ్య ఎయ్యుంటాయి. ఎయ్యుంటవేటి? నీకు నాకు మధ్య 2 ఏళ్ళున్నాయి. ఓ ఎయ్యి ఎగ్గొట్టేద్దామనా? అమ్మా డబ్బి బేగే. ఎత్తాం లేవా? ఏ ఎగ్గొట్టే వాళ్ళ కనిపిస్తున్నావా? వచ్చే శుక్రవారం నీ డబ్బు నీ మోహన కొడతాను పా. కొట్టకపోతే అప్పుడేం చేస్తావు చేసుకో. సరే, శుక్రవారానికల్లా నా డబ్బు నాకు ఇచ్చేయిపోతే నీ గుండెకి ఇంచి గాడిద మీద ఎక్కించి ఊరేగిచ్చేస్తాను. పోవా వంకాయ. ఏ పిల్లలతో పాటు నువ్వు నవ్వేవా? ఎల్లు ముందు, ఎల్లు. మీతో వచ్చిన గొడవ ఇదయ్యా. డబ్బు తీసుకునేప్పుడు కాళ్ళు చేతులు పట్టుకుని బతిమాలు తీసుకుంటారు, అడిగితే శంప పగల కొడతారు. గొప్ప వంశంలో పుట్టావు మగాను బావా. ఏమయ్యా, తెల్లారిసరి పనులన్నీ పూర్తవుతాయా? అయిపోతాయండి. ఎండలేవి? రే అది అంటంటే తీసుకురా. ఏమ్మా బావున్నాయా? తీసుకో కవిత, ఇవి మీ గ్లాసులు, ఇది మీ కాఫీ. ఇదేనా తాగు. డాడీ 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 డాడీ, నా కత్తేది, నా గుర్రం ఏది? కత్తేవి డాడీ? కలవరిస్తున్నావా ఏమిటి? ఆ? యుద్ధం చేస్తుండగా కల వచ్చిందిరా. యుద్ధం అలాగే ఉందిలేండి. కత్తిద్దాలు చేసిన కాలంలో వాడిన కార్లే మనం వాడుతున్నాం. ఆడపిల్లి వారి కార్లు చూడండి, లేటెస్ట్ గా ఎంత బాగున్నాయో. ఒరే మురళి, పెళ్ళాము కారు ఎప్పుడు పాత మోడల్లో ఉంటేనే బాగుంటుందిరా. పద. అయ్యగారు మగ పెళ్లి వారు వచ్చారండి. రండి బావగారు, నమస్కారం. నమస్కారం అండి. ఇంత దూరం ఈ కారులో వచ్చారా, ఫ్లైట్ లో రాకుండా? ఆ నాకు విమానం అంటే భయం అండి. అది ఎక్కడం కాదు కదా, పైన విమానం వెళ్తుంటే కనీసం కింద నడవను కూడా నడవను. ఎందుకంటే విమానం కిటికీలోంచి బయటకు ఎవడైనా తుప్పుకుని ఉమ్మేస్తారేమో భయం.
ఒరే దండగ వెళ్ళారా, ఇలా దండలు పట్టుకు తిరగమని మిమ్మల్ని పంపించింది. వెళ్ళి పెట్టే పెడ దించండి, వెళ్ళండి. ఆగండి, అదేమిటి బావగారు, మా ఊరు వచ్చి మీ మనుషులు పనిచేయటం ఏమిటి? మా మనుషులు ఉన్నారు ఇక్కడ. రే, ఆ సూట్ కేసులో పెట్టండి. అది కాదు బాబు గారు, మీకు ఏ విధమైన శ్రమ కలగకూడదనే ముందుగా మా మనుషులు ఇక్కడికి పంపించాలి, వెళ్ళండి. అలాంటిది ఏమీ లేదండి, మా మనుషులు ఉన్నారని కాదండి, చూసుకోవడానికి. మా మనుషులు చూస్తారండి. మా మనుషులు ఉన్నారంటుంటే అబ్బబ్బా, మా మనుషులు అయ్యో, చూస్తారండి. మా మనుషులు డాడీ వాళ్ళ మనుషులే, వాళ్ళ పనులే చూడనివ్వండి. మీరు వెళ్ళండి. శభాష్ కోళ్ళ, చూసారా బాబు గారు, మేమే గెలిచాం. కాదు, మేమే గెలిచాం. అదేలాగా వాళ్ళు మీకు పని వాళ్ళు, మాకు అయిన వాళ్ళు. అంటే? వాళ్ళిద్దరూ మా బంధువులు. రే, కవిత మనల్ని బంధువులని చెప్తుందిరా. ఒరే మొద్దు, బంధువులు అంటే జీతం బత్యం లేని పనివాళ్ళు అని అర్థం. పంచుడు. ఏమయ్యా పెద్దోడా, ఈ బనీన్ గుడ్డు నువ్వేనా? నేనేనండి. దీనికి ఒక చెయ్య గుడ్డ రెండో చెయ్యది. ఒక్క చేయి ఉన్న వాళ్ళు వేసుకుంటారని స్పెషల్ గా కట్ చేసి డిజైన్ చేసి తయారు చేశాం. ఛీ, ఇదెవరు కుట్టారు? మా తమ్ముడు. ఏమయ్యా నువ్వేనా? అవును నేనే. దీనికి తలకాయలేదేమయ్యా? ఇది తలకాయ లేని వాళ్ళ కోసమని స్పెషల్ గా డిజైన్ చేసి నేనే కత్తిరించాను. ఛీ, మీ అన్నదమ్ములు ఇద్దరు చేరి నా కంపెనీ పేరు నాశనం చేస్తున్నారయ్యా. అదేనండి మన దేశాన్ని పెట్టిన దురదృష్టం. కవులకి కళాకారులకి గుర్తింపు లేదు. అదే అమెరికాలో ఉన్న బనీల ఫ్యాక్టరీలో ఉన్న పని వాళ్ళు ఏదైనా కొత్త కనిపెట్టారనుకోండి, వాళ్ళకి అమెరికా రత్నమనో అమెరికా భూషణమనో బిరుదులు ఇచ్చేస్తారు. ఎరా చిన్నోడా? అవునరా పెద్దోడా, ఇక్కడ బిరుదులు ఇవ్వకపోగా మన తెలుగు బూతులు తిడుతున్నారు. మనం ఇంత కష్టపడి కొత్త డిజైన్లు తయారు చేసినప్పటికీ మన గొప్పతనాన్ని, మన ఫలితనాన్ని, మన కృషిని యాజమాని వారు గుర్తించడం లేదు. అంచేత ఇదంతా మనకెంతో అవమానం, అన్యాయం, అక్రమమని మీకు అందరికీ మనవి చేస్తున్నాం. రోజు రోజుకి మరి సోమరిపోతులు తయారవుతున్నారు. మీరు ఇక్కడే ఉంటే మిగతా వాళ్ళు కూడా చెడిపోతారు. వెళ్ళి ఆ ప్యాకింగ్ డిపార్ట్మెంట్ లో పనిచేయండి. అక్కడనే హాయిగా భోంచేసి పడుకోవచ్చు. తెలుగువన్ రమ్మంది తెలుగువన్.